రామగుండం పరిధిలో ఉన్నటువంటి గోదావరి ఖనిలోని దాదాపు 48 నుంచి 50 దేవాలయాలు కూల్చేశారు రోడ్డు విస్తరణలో భాగంగా. అయితే ఇక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎంత దౌర్జన్యమో ఎంత పక్షపాతమో చూడండి. దేవాలయాలు కూల్చేశారు, మైసమ్మ దేవాలయాలు, ఇలా రకరకాల దేవాలయాలు కూల్చేశారు కదా. మరి అడ్డొచ్చినటువంటి మసీదులు ఎందుకు కూల్చలేదు? సరే, ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా ముందస్తు అనుమతులు తీసుకోకుండానే, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మీరు కూల్చేశారు కదా. మరి ఈ మసీదులు లేకపోతే దర్గాలు ఉంటాయి ప్రతి రోడ్డు మీద కూడా, మరి వాటిని ఎందుకు కూల్చలేదు? ఎంత దారుణమో చూడండి. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి స్పష్టంగా అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. దాన్ని నిజం చేయడానికి ఇప్పుడు ఈ విధంగా కూల్చేశారు. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా జూబ్లీ హిల్స్ లో ఓట్లు వేస్తారని, 100% ముస్లిమ్స్ అందరూ ఓట్లు వేస్తే అక్కడ విజయం తథ్యం. పైగా ఇంకొక విషయం ఏంటంటే, మన హిందువులు ఎంత దారుణమైనటువంటి చలనం అంటే, 48 దేవాలయాలు కూల్చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. ఏవో ఇప్పుడు హిందూ సంఘాలు లేకపోతే రాజకీయ నాయకులు ఎవరో ఆర్ట్ తూట్ అంటూ వచ్చారు, ఏవో కొన్ని మాటలు చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఇక మన హిందూ సంఘాలు కొన్ని జై శ్రీరామ్ అంటూ వెళ్ళిపోయాయి. ఇక ఏం చేస్తాం? ప్రజల సపోర్ట్ లేకపోతే, ఓట్ల పరంగా ప్రజల సపోర్ట్ లేదు, మోరల్గా కూడా లేదు. ఈ దేవాలయాలు కూల్చేశారంటే అయ్యో దేవాలయాలు కూల్చేశారా, ఇంకొక దేవాలయంకి వెళ్ళిపోదాం అనుకుంటారు మామూలు హిందువులు, పూజ చేసుకునేటట్టు హిందువులు. వాళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందో ఆ రోజు ఇలా దేవాలయాలు కూల్చడమే కాదు, రేవంత్ రెడ్డి లాంటి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనే పదం కూడా ఉపయోగించడం. కానీ మనలో మార్పు రాదు. ఆ మార్పు వచ్చేసరికి రేవంత్ రెడ్డి మనవడు కూడా సీఎం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఇన్ని దేవాలయాలు కూల్చేస్తే మనం ఒక్కరం వచ్చి అడగలేదు. దేవాలయాలు కూల్చేశారు, సరే అభివృద్ధిలో భాగమే కదా. అభివృద్ధిలో భాగంగా మీరు కూల్చేసినప్పుడు దర్గాలు ఎందుకు మరి కూల్చలేదు? మరి ఇదే మతతత్వం అని ఎలా అంటారు మీరు, సిగ్గు లేకుండా? మరి ఈ సెక్యులర్స్ ఇప్పుడు ఎందుకు ఒక్కడు వచ్చి మాట్లాడడు? ఎందుకంటే ముస్లిమ్స్కి ఎలాగైనా సరే మేము మా పార్టీ ముస్లింల కోసమే, ముస్లింల కోసమని ఇంకా చెప్పడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసి, ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 93,000 ఓట్లు ఎన్ని ఉన్నాయి కదా ముస్లిమ్స్వి, అందరివి కూడా బీఆర్ఎస్ కి పడకుండా మొత్తం మనకే పడితే అటే గెలుపు. కాబట్టి రేపు పొద్దున్న పైనుంచి అధిష్టానం నుంచి మనకి ఎటువంటి ఒత్తిడి రాదు అని ఈ విధంగా చేశాడు రేవంత్ రెడ్డి. అంటే నిరూపించుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. నిరూపించుకోవాల్సింది ఎవరంటే మనం నిరూపించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, సరే బీజేపీ చూసుకుంటుందని మీరు బీజేపీకి ఓట్లు వేయాలి కదా, ఓట్లేసి గెలిపించాలి కదా.